సీమార్ జ్యువెలర్స్ సువర్ణ సంక్రాంతి సంబరాలు బంగారు ఆభరణాలపై 1050% తగ్గింపు. దైవభక్తి కలిగిన కొందరు వ్యక్తులు చేసే పనులు చూస్తుంటే మనుషులా ఇలా కూడా ఉంటారా అనిపిస్తుంది. ఇంకొందరైతే దేవుడిపై ఉన్న భక్తితో ఏకంగా ప్రాణాల మీదకు తెచ్చుకునే విధంగా ప్రవర్తిస్తూ ఉంటారు. ఇలాంటి ఘటనలు మనం ఎన్నో విన్నాం, మరెన్నో చూసాం. తాజాగా అచ్చం ఇలాగే చేసిందో 17 ఏళ్ల బాలిక. శివుడిపై ఉన్న భక్తితో తన నాలుకను తానే కోసుకుని ఆ శివుడికి సమర్పించుకుంది. ఎస్, మీరు విన్నది నిజమే. ఈ షాకింగ్ ఘటన ఛత్తీస్గఢ్లో వెలుగు చూసింది. ఈ విషయం తెలుసుకున్న ఆమె కుటుంబ సభ్యులు, గ్రామస్తులు షాక్కి గురవుతున్నారు. నాలుక కోసుకోవటం ఏంటని అనుకుంటున్నారా? అసలేంటి స్టోరీ అనేది ఇప్పుడు చూద్దాం. ఛత్తీస్గఢ్ రాష్ట్రం శక్తి జిల్లాలోని దేవరకట్ట గ్రామానికి చెందిన ఓ 17 ఏళ్ల బాలికకు దైవభక్తి ఎక్కువ. అందులోనూ శివుడంటే ఎంతో భక్తి. తరచూ ఆ దేవదేవుని పాటలు వింటూ గుడికి వెళ్లి పూజలు చేస్తూ ఉండేది. అలా కొన్నాళ్లు గడిచింది. ఇదిలా ఉంటే ఇటీవల ఈ బాలిక గుడిలోకి వెళ్ళింది. లోపల నుంచి దేవాలయానికి గడియ పెట్టుకుంది. ధ్యానం చేస్తున్నానని, తనకి ఎవ్వరు కూడా భంగం కలిగించొద్దని ప్రజలకు సమాచారం ఇచ్చింది. ఎవరైనా తన ధ్యానానికి భంగం కలిగిస్తే మాత్రం గ్రామంలో హత్య జరుగుతుందని తెలిపింది. ఇక గుడిలోకి వెళ్లిన ఆ బాలిక గుడిలో శివలింగం ముందు కూర్చుని తన నాలుకను తానే కోసి శివుడికి సమర్పించుకుంది. ఈ విషయం తెలుసుకున్న స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. క్షణాల్లో ఘటనా స్థలానికి చేరుకున్న అధికారులు బాలికను ఆసుపత్రికి తరలించి చికిత్స అందించినట్లుగా తెలుస్తోంది. ఈ ఘటనతో స్థానిక ప్రజలంతా షాక్ కి గురవుతున్నారు. ప్రస్తుతం ఆ బాలిక ఆరోగ్య పరిస్థితి నిలకడగానే ఉందని, మెల్లమెల్లగా భోజనం కూడా చేస్తోందని వైద్యులు వెల్లడించారు. ఇకపోతే ఇదే వార్త ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవ్వడంతో నెటిజన్స్ ఆ బాలిక తీరుపై ఫైర్ అవుతున్నారు. దైవభక్తి ఉండాలే కానీ మరీ ప్రాణాల మీదకు తెచ్చుకునే విధంగా ఉండడం ఏంటని మండిపడుతున్నారు. ఈ బాలిక చేసిన పనిపై మీరెలా స్పందించారో కామెంట్ చేయండి. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.